తెలుగు పరిశ్రమల కమర్షియల్ హీరోయిన్ దిశగా అడుగులు వేస్తున్న అందాల బామ్మనే శ్రీలీల. అయితే అమ్మడుకు మంచి హిట్టు అనంటే కేవలం ఒకటే హిట్ అయితే అందింది. గదే అమ్మడు చేసిన ధమాకా సినిమా. ఇక ఆ తర్వాత ఆశించిన స్థాయిలో హిట్టులు అయితే అందుకోలేకపోయింది. మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన గుంటూరు కారంతో ఇటీవల మన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇక దాంట్లో ఒకవేళ ఈ సినిమా హిట్ అయి ఉంటే గినక అమ్మడు తలరాతనే మారిపోయి ఉండేది. కానీ అమ్మడు చేసిన డ్యాన్సులు మాత్రం ఓ రేంజ్లా దూసుకుపోయినాయి అంటే నమ్మురి. ఇక మరో పక్క సినిమా మాత్రం జనాలకి అంత దగ్గర కాలేదు. అయితే ఈ దశగా అమ్మడుకు పెద్ద అవకాశాలే వస్తలేవంట. అయితే ఇప్పుడు నితిన్ తోని కలిసి రాబిన్ హుడ్ అనే సినిమాలో నటిస్తుందంట. ఇక ఈ సినిమా గిట్లా డిసెంబరు 25 తారీఖున విడుదల కాబోతున్నదని ఎరకబడ్డది. అయితే అంతకన్నా ముందుగానే మన పుష్ప సినిమా డిసెంబర్ 5 తారీఖున విడుదల కాబోతున్నది. ఈయనక పుష్ప 2వ భాగంలో ఈమె ఒక ఐటమ్ పాట చేసిందంట. అయితే ఈ ఐటమ్ పాట ఇటీవలనే ఈమె షూటింగ్ ఇట్లా పూర్తి చేసుకున్నదంట. అయితే మరోపక్క ఈ ఐటమ్ పాటకు గాను ఈమె అదిరిపోయే స్టెప్పులు వేసిందంట. ఇక ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలనే మంచి టాప్ డాన్సర్ అయిన అల్లు అర్జున్తో ఈమె స్టెప్పులు వేయడము ఎప్పుడెప్పుడు చూద్దామని అభిమానులు అయితే ఉర్రూతలు ఊగిపోతున్నారంట. అయితే అనంతరం ఐటమ్ పాట ముగిసిన తర్వాత శ్రీలీల అల్లు అర్జున్కి ఇక ఆయన భార్య అయిన స్నేహారెడ్డికి పిల్లలకి ఒక మంచి బహుమతి అయితే పంపిందంట. ఇక బహుమతిలా ఇక కలర్ పెన్లతోని ఇక నేను ఒక లేఖ రాస్తున్నా అని ఒక లేఖ రాసి ఇక దానికి తోడు మంచి పూలని అలంకరించి పంపిందంట. మళ్ళగిదేవో అల్లు అర్జున్ ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టిండంట. అయితే శ్రీలీలకు డాన్సింగ్ క్వీన్ లెక్క అభివర్ణించుకుంటా ఆయన ధన్యవాదాలు తెలిపిండంట. అయితే నువ్వు ఇచ్చిన లేఖను ఇప్పుడే చూసిన, ఇక ఆ లేఖను చదువుతుంటే నా మనసుకు దాకింది, నీ ప్రేమకు నా ధన్యవాదాలు అని చెప్పిండంట. ఇక మరో పక్క స్నేహారెడ్డి గిట్లా లేఖలా ఈమె రాసిందంట. అయితే ఆ లేఖని గిట్లా స్నేహారెడ్డి ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలా పోస్ట్ పెట్టిందంట. ఇక ఈ లేఖల స్నేహారెడ్డి ఆతిథ్యానికి శ్రీలీల ధన్యవాదాలు చెప్పిందట. ఇక ఆమెకి స్నేహారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన ఆతిథ్యానికి గాను శ్రీలీల బహుమతి లెక్క గిట్ల థ్యాంక్ యూ చెప్పుకుంటా పెట్టిందంట. అంతేకాదు పుష్ప 2వ భాగం కోసం మస్తుగా ఎదురు చూస్తున్నా అని అల్లు అర్జున్కి ఇంకో లేఖలా పంపించిందంట. అయితే మొత్తానికి ఈ లేఖలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయంట. ఇంతకీ ఈ ఐటమ్ పాట ఏదైతే శ్రీలీల చేసిందో మొదటి భాగంలో సమంత చేసిన పాటకి ధీటుగా పోటీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుకురి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.